ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్లు అనేవి అందరికీ కామన్ గానే వస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారాలు, నీళ్లు తక్కువగా తాగడం లాంటి వాటి కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. వాస్తవానికి కిడ్నీలు మన బాడీలో అతి ముఖ్య అవయవాలుగా ఉన్నాయి. అవి రక్తాన్ని ఫిల్టర్ చేసేందుకు ఉపయోగపడుతుంటాయి. అంతేకాకుండా బాడీలో ఉండే చెడు పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంటాయి. అయితే కిడ్నీలలో రాళ్లు అనేవి ఖనిజాలు, లవణాలతో ఏర్పడతాయి. ఇవి చిన్న ఇసుక రేణువుల సైజు నుంచి బఠానీ గింజల సైజులో కూడా ఉంటాయి. అయితే వీటిని కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల తగ్గించుకోవచ్చు. పుచ్చకాయలో ఎన్నో ఔషధాలు ఉంటాయి. ఇది పొటాషియం పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది ఆక్సలేట్ను రాళ్లుగా ఏర్పడనివ్వదు. కాబట్టి పుచ్చకాయను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లను తగ్గించుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ పేషెంట్లకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. బ్రోకలీలో చాలా తక్కువగా ఆక్సలేట్ ఉంటుంది. మన కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి ఈ ఆక్సలేట్ కీలకంగా పనిచేస్తుంది. కాబట్టి మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో బ్రోకలీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది దాదాపు 90% నీళ్లతోనే రెడీ అవుతుంది. అందుకే మూత్రపిండాల సమస్యతో బాధపడేవారికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. నారింజలు సిట్రిక్ ఆమ్లానికి మంచి వనరులుగా పనిచేస్తాయని చెప్పుకోవాలి. మూత్రపిండాల్లో ఇది రాళ్లు ఏర్పడకుండా చేయడంలో సాయం చేస్తుంది. అంతేకాకుండా రాళ్ల నుంచి రక్షించడంలో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీంతో పాటు నిమ్మకాయలు కూడా ఎంతో బాగా రాళ్లు ఏర్పడకుండా సాయం చేస్తుంటాయి. చాలా మందికి స్ట్రాబెర్రీల గురించి తెలియదు. స్ట్రాబెర్రీలు మన ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కూడా ఆక్సలేట్ చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి వీటిని తినటం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. మూత్రపిండాల ఆరోగ్యానికి ఇది సాయం చేస్తుంది. పెరుగు కూడా మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో బాగా సాయం చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఆక్సలేట్ ప్రభావాన్ని తగ్గించే లక్షణాలు ఉంటాయి. కాబట్టి కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. వీటితో పాటు కిడ్నీ పేషెంట్లకు పాలు, జున్ను కూడా ఎంతో బాగా సాయం చేస్తుంటాయి.